चलो बहुत बढ़िया दूध में वो देखो चल रहा है హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వైజాగ్లో ఉన్న జూ పార్క్ అయితే వెళ్ళగానే టికెట్ ఎంట్రీ దగ్గర అయితే నేను వెళ్ళాను. టికెట్ ఎంట్రీ దగ్గర వెళ్ళగానే అక్కడైతే నేను టికెట్ తీసుకున్నాను. ఈచ్ పర్సన్కి 70 రూపీస్ అన్నారు. అయితే నేను టోటల్ 140 ఇచ్చాను. టికెట్ అయితే తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్. అయితే పెద్దవాళ్ళకి అయితే 70 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్. అయితే మేమైతే లోపలికైతే మొత్తానికి ఎంట్రీ ఇస్తాము. ఇదే ఈ యొక్క పార్క్ లేఅవుట్ చూసారు కదండి, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు. ఈ జూ పార్క్లో తిరగడానికి కూడా వెహికల్స్ అవైలబుల్స్గా ఉంటాయి, లేకపోతే నడిచైనా వెళ్ళొచ్చు. మేమైతే వీడియో కోసం అయితే నడిచి అయితే వెళ్ళాము. చూసారు కదా అండి, అక్కడ బార్ హెడెడ్ గోస్ అని ఉంది. ఇంకా అలా ముందుకు వెళ్తుండగా ఇంకా రైనోసర్స్ కనిపించింది. వాటర్లో ఎండలో మునిగి తేలుతుంది, ఇంకా అక్కడ ఆడుకుంటుంది. దీన్నే కడగమురుగం అని కూడా అంటారు. అలాగే చాలా పెద్దది కూడా ఉంది, చూడడానికి భయం వేసింది నాకైతే. దీని పక్కన ఫిష్ అక్వేరియం అయితే ఉంది. లోపల వెళ్ళడానికి అయితే 4 రూపీస్ ఒక మనిషికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో ఫిషెస్. ఈ రెండు ఫిషెస్ అయితే చనిపోయాయి నాకు తెలిసి. ఈ ఒక్క ఫిష్ అయితే ఉంది. మేము వెళ్ళగానే అక్కడ ఆడుకున్నాము ఆ ఫిషెస్తో. చూసారు కదా, అందులో అన్నిటికన్నా పెద్ద ఫిష్ అయితే ఇదే. లోపల చాలా బాగా ఆడుకుంటుంది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాలా పెద్ద చేప. ఇంకా అలా అయితే మేము ముందుకైతే వెళ్ళాము. ఇవి చిన్న చేపలు. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఫిషెస్ ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా రకాల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి లోపల. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చాలా రకాలైన ఫిషెస్ అయితే ఉన్నాయి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఆడుకుంటున్నాయి. చూసారు కదా మొత్తానికి చేపలకి. ఇదిగోండి, అక్కడ నుంచి అయితే బయటకు వస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా, మేమైతే నేరుగా ఎలిఫెంట్స్ ఉన్న దగ్గర అయితే వెళ్ళాము. అంత జనాల్ని చూసి మేము చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ ఆ ఎలిఫెంట్స్ చూడగానే నాకైతే భయం వేసింది. ఆ తొండలు ఎలా ఇచ్చేస్తున్నాయి అంటే నాకు ఇంకా భయం వేసి పద వెళ్ళిపోదాం అంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. ఇవి కోతి జాతికి చెందిన బబూన్స్. పదండి రండి చూపిస్తాను. చూసారు కదా అండి, ఇలా ఆడుకుంటున్నాయో. ఇంకా మేమైతే జూమ్ చేస్తున్నాము. చాలా దూరం ఉంటాయి కదా. చూసారు కదండి, ఎలా కూర్చొని ఉందో. చూస్తుంది అన్నమాట రోడ్లకి. ఒక కోతి అయితే అంటుకొని ఉంది చెట్టు దగ్గర. అవైతే అలా ఆడుకుంటున్నాయి. అవి అన్నీ చూసిన తర్వాత మేమైతే ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. అలా వెళ్తుండగా వీటిని మగక్స్ అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే జూమ్ చేసి చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఆడుకుంటుందో. టైర్ మీద అయితే రౌండ్స్తో చాలా జాగ్రత్తగా ఆడుకుంటుంది. ఇంకా అలా అయితే మేము ముందుకైతే సాగాము. అక్కడైతే ఇది కూడా వేరే జాతి మకాక్ లాంటిది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా మేము జూమ్ చేసి అయితే మేము తీస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, అలా మేమైతే ముందుగా ఇంకా వెళ్ళడం జరిగింది. అలా ముందుకు వెళ్తుండగా ఇంకా ఎండలో మేమైతే ఇంకా నడుస్తాము అలా ముందుకి. ఇదిగో ఫ్రెండ్స్, బర్డ్స్. మనం ఎటు సైడ్ వెళ్ళాలో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మేమైతే ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చింపాంజీ. చూసారు కదా, మేమైతే ఇంకా చింపాంజీని జూమ్ చేసి అయితే చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్,
చూసారు కదండి ఎంత చక్కగా కూర్చొని ఉందో, రివర్స్లో కూర్చొని ఉంది. ఇంకా అలా అయితే మేము చూసారు కదండి. దీని పేరు హైనా, దీని హైనా అంటాము. చూసారు కదండి ఎంత బాగా వాకింగ్ చేస్తుందో. చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అయితే రౌండ్స్ తీస్తుందో అనమాట. ఇటు నుంచి అటు నుంచి ఇటు అలా మేము ముందుకైతే వెళ్ళడం జరిగింది. అలా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. చిరుత చూసారు కదండి, చిరుత మీ అందరికీ తెలిసిందే. చిరుత అని అంత దగ్గర నుండి చూడగానే మాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా అయితే వెళ్తుందో దగ్గర నుండి. ఇంకా దీని పక్కన అయితే తెల్ల పులి ఉంది, వైట్ టైగర్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పైకి ఉందో. ఎంత జూమ్ చేసి తీద్దామని అవ్వట్లేదు, కానీ చాలా ట్రై చేసామన్నమాట జూమ్ చేసి తీయడం. వైట్ టైగర్ పక్కనే బర్డ్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే బర్డ్స్ని చూడడం అయితే వెళ్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ప్యారెట్స్ చాలా చక్కగా ఆడుకుంటున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా వైట్, ఇంకా చాలా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే అలా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. అందులోనే బర్డ్స్ని చూడడానికి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకా మేమైతే జూమ్ చేసి తీస్తాము. ఆ ఎండలో చాలా కష్టంగా కూడా ఉండేది. పక్కనైతే సింహం ఉంది ఫ్రెండ్స్, చూడండి. సింహం అయితే జూమ్ చేసి అయితే మేము చూపిస్తాము. ఇంకా అలా ఇదిగోండి పిల్లలు కూడా దాన్ని అరుస్తున్నారు అనమాట. లయన్ లయన్ అని అరుస్తున్నారు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే. ఇంకా మేము అలా అయితే ముందుకెళ్ళడం జరిగింది. ఇది డీర్స్ చూసారు కదా ఫ్రెండ్స్, గుంపులో గోవిందన్నట్టు అంత ఎండలో కూడా ఎంత చక్కగా మేస్తున్నాయో డీర్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది బెంగాల్ ఫాక్స్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అడవి పిల్లి. ఇంకా ఇవన్నిటికీ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది ఫ్రెండ్స్ హిమాలయాల నల్ల బండి అనమాట. చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. ఇదిగోండి అంత ప్లేస్ వదిలి అంత మూలలో వెళ్ళి ఆడుకుంటున్నాయి బంటిలు, నల్ల బంటిలు. చూడండి పక్కన అయితే ఇంకో ఎలుగు బంటి ఉందండి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా ఆవేశం తీస్తుంది. మాకైతే భయం వేసింది చూడగానే. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అవుతుందో. ఇంకా నేనైతే ఏదో చెప్తున్నాను. ఇంకా ఎలుగుబంటి చూసిన తర్వాత ఇంకా అలా ముందుకు వస్తే నీటి ఏనుగులు అయితే చూసాం ఫ్రెండ్స్. చూడండి అంత ఎండలో చాలా కష్టపడుతున్నాయి అన్నమాట. ఇంకా మేమైతే జూమ్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళడానికి, నీటిలో వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. నడవడానికి కూడా చాలా కష్టపడుతున్నాయి, చాలా బద్ధకంగా నడుస్తున్నాయి. నడవలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా అన్నట్టు వెళ్తున్నాయి. ఒకటొకటి తోసుకుంటున్నాయి అన్నమాట. మొత్తానికైతే దిగేసాయి నీటిలోకి. దాని పేరులోనే ఉంది నీటి ఏనుగు అని. ఖచ్చితంగా నీటిలోనే ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ముందుకైతే వెళ్తుంది ఒకటి, ఇంకోటి అక్కడే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. మొత్తానికైతే ఎండలోకి తిరిగి అలసిపోయాం ఫ్రెండ్స్. ఇంకా పక్కన ఐస్ క్రీమ్ బండి ఉంటే ఐస్ క్రీమ్ తీసుకొని అయితే మేమైతే తిన్నాము. ఇంకా అలా ముందుకెళ్తే రెప్టైల్ హౌస్ అయితే కనిపించింది. ఇంకా ఎందుకులే పదండి అండి, ఇంకా రెప్టైల్ హౌస్కి అయితే వెళ్ళాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం పాములే కనిపిస్తాయి. నాకైతే పాము చూడగా నాకైతే భయం వేసింది, కాలు చేతులు కూడా ఇంకా ఆడలేదు.
కానీ వీడియో కోసం తప్పదని ఇంకా అక్కడే ఇంకా ఉన్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి అక్కడ. చూసారు కదండి. అలా ముందుకు వెళ్ళగానే తాబేలు అయితే కనిపించాయి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత భయంకరంగా ఉన్నాయో తాబేలు కూడా. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్నాక్స్ అన్న ఇలాంటివి చూడడానికి నాకు చాలా భయం, కానీ తప్పక నేను చూస్తాను. ఇంకా అలా అయితే మేము ముందుకు వెళ్ళడం అయితే సాగింది. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒకటి. చూసారు కదా డక్స్ బాతులు ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇవి సేమ్ అదే పెద్దవి అన్నమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నాయో. దాని పక్కన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. చూసారు కదండి, చూపిస్తాం. ఇది బ్లాక్ బగ్స్. ఇవి అలాగే జనాలుగా గందరగోళంగా ఉన్నాయి. చూసారు కదా. అలాగే మేత వేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. నీడలో చక్కగా తింటున్నాయి. ఇంకా అలాగే ఫ్రెండ్స్ మీకు అడవి దున్నలు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. జూమ్ చేసి చూడండి. దీన్ని బైసన్స్ కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో అయితే డీర్స్లోని పికాక్ అయితే ఉంది. మేమైతే ఎంత ట్రై చేసినా అక్కడ నుంచి కదలట్లేదు, ఎంట కదా. మేమెంత ట్రై చేసినా అక్కడే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మేము అలా అయితే ముందుకు వెళ్ళడం జరిగింది. బికాస్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే జిరాఫీ దగ్గర వచ్చాం ఫ్రెండ్స్. చూడండి జిరాఫీ ఎంత పెద్దగా ఉన్నాయో. టాలెస్ట్, అన్నిటికన్నా ఇవే టాలెస్ట్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా నడుస్తుందో. అలా ముందుకైతే వెళ్తుండగా ఇవైతే కనిపించాయి ఫ్రెండ్స్. చూడండి బర్డ్స్ అయితే ఎంత దాని పక్కన అయితే ఆస్ట్రిచ్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మేమైతే దాన్ని జూమ్ చేసి అయితే చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. మొత్తానికి మేమైతే అన్ని జంతువులు చూసాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం, అంటే వెళ్తాం. చూసారు కదా, ఇంకా మొత్తానికి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.